చూడమ్మా స్వాతి, ప్రసాద్ మాటల్లో నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. అతను తగ్గి మాట్లాడుతున్నాడంటే నిన్ను వదులుకోవడం ఇష్టం లేదనే కదా. ఎప్పుడూ విడిపోదామని కాదమ్మా, ఎలా కలుసుండాలో కూడా ఆలోచించాలి. అప్పుడు సొల్యూషన్ నీకే దొరుకుతుంది. ఇప్పుడు బానే మాట్లాడతాడు నాన్న. కోపం వస్తే కొడతాడు. మారతాడేమో అని ప్రతిసారి భరించాను. ఈసారి నిజంగా మారినా భరించే శక్తి నాకు లేదు. తప్పమ్మా. భూదేవంత శక్తి, ఓర్పు ఆడదానికే ఉంటాయి. కొడుకు తప్పు చేస్తే తల్లి భరిస్తుంది, మన్నిస్తుంది, అంతేగాని బయటికి పొమ్మని చెప్పదు. మగాడికి మొదట ధైర్యం, ఆస్తి అమ్మే. అతనిలో తప్పు ఉండొచ్చు, ఓర్పుతో క్షమిస్తేనే కదా ఆడదానిలో అమ్మ కనిపిస్తుంది. మా అమ్మవు కదూ. నా మాట వినవా? ప్లీజ్ నాన్న, బలవంత పెట్టుకు. మనసు చంపుకొని మళ్ళీ తనతో ఉండలేను. అమ్మా, ఏంటో ఈ కాలం పిల్లలు. రావు గారు అద్భుతమైన భోజనం పెట్టించారండి. అంతా సాయిబాబా దయండి. అంతే. ఎవరో మహానుభావుడు 101 వారాలు అన్నదానం చేస్తాను మొక్కున్నాడంట. మనమంటే అన్నదానాల్లోనో సత్రాల్లోనో తింటాం. మరే ఇంట్లో పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. అవును సార్. పచారీ కొట్టు వాడికి 15,000 ఇవ్వాలి. అప్పు తీరుస్తావా పొట్లాలు కడతావా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సార్. సార్ టీ తాగుతారా? ఆడికి 200 ఇవ్వాలి సార్. రోడ్డు మీద వెళ్తుంటేనే రకరకాలుగా చూస్తున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్తే దంపుడు లక్ష్మి బుర్రకథ వినిపిస్తాడు. పరువు పోద్ది సార్. అయితే వద్దులేండి సార్. కార్తీక్ మెసేజ్ చేశాడు, క్లయింట్ మీటింగ్ ఉందంట. ఇప్పుడా? వర్క్ ప్రోగ్రెస్ అడిగితే ఏం చెప్తామండి? కార్తీక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్. ఆడి బొంద. సార్ మీది లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? నేనే సార్, కానీ ఒప్పుకున్నంత ఈజీగా మా రిలేషన్ తప్పుకుంది సార్. అంతా సర్దుకుంటుందిలేండి సార్. సార్ ఇప్పుడున్న బంధాలు బంధుత్వాలు వేరు సార్. భుజం మీద నుంచి చేయి మెడ మీదకి రావడానికి ఎక్కువ టైం పట్టట్లే. భయంతో బతకాలి, లేదంటే రోషన్ చంపుకొని రాజీ పడాలి. ఓరా, నువ్వు 2 డ్రాప్లు ఇచ్చావు, నేను 1 ఇచ్చాను. సరిగ్గా ఆడా. అలాగే. నీరజ గారు ఆఫీస్లో ప్యాక్ ఆడేసుకుంటున్నారా? సత్య గారు మీకేం పోయే కాలం అండి. ప్రోగ్రామింగ్ కన్నా ప్లేయింగ్ కార్డ్స్ బాగా వచ్చు సార్. పైగా హ్యాండ్ కూడా మంచి రైజింగ్ లో ఉంది. నిన్న మందు, ఈరోజు ప్యాక్ ఆట. భోగం మేళం తప్ప ఆఫీస్లో అన్ని జరిగిపోతున్నాయి. ప్రసాద్ ఆడుకున్నారా? ప్రసాద్, నువ్వు నా పక్కనుంటే నాదే గెలుపు. ఏ ప్యాక్ ఆటలో జోకర్ తక్కువైందా? ఆపండి, ఇంకా ఆఫీస్ ఇది. కార్తీకే కదా ఇన్స్టాలో రీల్స్ చేసుకోమన్నాడు. ఎన్ని హ్యాష్ ట్యాగులు పెట్టినా ఫాలోవర్స్ పెరగట్లేదని ప్యాక్ ఆట ఆడుకుంటున్నావు. ఒరే బొక్కడా, నువ్వేరా మొక్క. సర్లే. పోనీలేండి సార్, వదిలేండి. లేదంటే కోతి కొమ్మొచ్చి తొక్కుడు వెళ్ళి ఆఫీసులో ఆడుకునేలా ఉన్నారు. మరే పదండి సార్. ప్రసాద్ క్లయింట్ వస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది? ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు ఇక్కడ. రావు గారు, మీ ల్యాప్టాప్ ఏమైందండి? పేలిపోయింది సార్. పేలిపోయిందా? మరి పేలిపోదా? ఎప్పుడో మీ నాన్నగారు ఆస్థానంలో దివాన్జీ వాడిన దిక్కుమాల ల్యాప్టాప్లు ఇచ్చావు. ఒళ్ళో పెట్టుకుంటే తొడలు వడలైపోతున్న హీట్ కి. ఛార్జింగ్ పెడుతుంటే పేలిపోతుంది. దోమల కోసం పాంబెల్ వెలిగించిన ఢిల్లంతా ఒకటే పొగ. కార్తీక్, ఇవన్నీ ఇప్పుడు చెప్తారేంటండి? క్లయింట్ కి ఏం చెప్తాం? ఐఎమ్ సారీ అని చెప్పు. సాలరీస్ వద్దా? జేత్రి, కెన్ యూ మేనేజ్? కార్తిక్ నేనా? ప్లీజ్ జేత్రి. ఓకే కార్తిక్. ప్రసాద్ గారు, జైత్రి మళ్ళీ ఏదో సెంటు కొట్టుకొచ్చింది సార్. చైనాలో ఎలకలు నొడగబెట్టి ఒక వాటర్ తీసి ఒళ్ళంతా చల్లుకుంటారండి. అది కొట్టేసుకుంది. ఇండియా కరోనా వస్తే మొట్టమొదటిసారి పోయే ప్రాణం అదే. దరిద్రం వదిలిపోద్ది దెబ్బకి. హలో గైస్. హలో సార్. హలో సార్. కార్తిక్, ఆర్ యు రెడీ? ఎస్ సార్. ఏంటి గొంతు సవరించుకుంటున్నావు? కొంప తీసి పాట పాడేస్తావా ఏంటి? అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా అని. సో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? జైత్రి సార్. ఓకే. ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్.